ఒక అమ్మాయి ప్రేమించిన అబ్బాయి ఒక్కసారిగా ఆమెను వదిలేశాడు. ఆ బాధతో ఆమె విషం దాగింది. తర్వాత ఆమె ప్రవర్తన పూర్తిగా మారిపోయింది. ఇప్పుడు నేను చెప్పబోయేది కథ కాదు. నిజంగానే ఒక అమ్మాయి జీవితంలో జరిగిన విషయం ఇది. హాయ్ అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు గూడా బావుండాలని కోరుకుంటున్నాను. ఒక అమ్మాయి ఒక అబ్బాయిని ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించింది. కొన్ని రోజులు వాళ్ళ ప్రేమ బాగానే సాగింది. కానీ ఒకరోజు ఆ అబ్బాయి తన ఇంటికి వెళ్ళాల్సొచ్చింది. అబ్బాయి పేరొచ్చేసి అమన్. అమ్మాయి పేరొచ్చేసి రాధ. అమన్ ఇంటికి వెళ్ళకముందు రాధని చాలా ప్రేమగానే చూసుకునేవాడు. ఇద్దరు చాలా బాగుండేవాళ్ళు. కానీ ఒకరోజు అమన్ సడన్‌గా ఇంటికి వెళ్ళాల్సి వచ్చింది. అతను ఇంటికి వెళ్ళాకనే అసలైన ట్విస్ట్ ఈ కథలో జరిగింది. అదేంటో చివరి వరకు చూసేయండి. ఇక అమన్ ఇంటికెళ్ళాక రాధ ఎన్ని సార్లు ఫోన్ చేసినా అమన్ మాత్రం ఫోన్ ఎత్తేవాడే కాదు. ఎన్ని మెసేజ్‌లు చేసినా అమన్ మాత్రం రిప్లై ఇచ్చేవాడే కాదు. రాధకి ఏం జేయాలో అర్థం అవ్వలే. ప్రాణం కంటే ఎక్కువ ప్రేమించింది. సతమతం అవుతుంది. తినడం లేదు. ఎవ్వరితో మాట్లాడడం లేదు. ఆమెకు ధ్యాస మొత్తం అమన్ పైననే ఉంది. అమనేమో అస్సలు ఫోన్ లిఫ్ట్ చేస్తలేడు. మెసేజెస్‌కి రిప్లై గూడా ఇస్తలేడు. అమన్‌కేమన్నా అయిందేమో! ఏదైనా జరగరానిది జరిగిందేమో! అసలు ఏమైంది? ఎందుకు ఫోన్ లిఫ్ట్ చేస్తలేడు అని రకరకాల ఆలోచనలతోటి రాధ అయితే సతమతం అవుతుంది. సడన్‌గా రాధ ఫోన్‌కి ఒక ఫోనొచ్చింది. ఆ ఫోన్ చూడగానే రాధ చాలా సంతోషంగా ఉంది. ఉక్కిరిబిక్కిరి అయిపోయింది. ఇంతకి ఆ ఫోన్ చేసింది ఎవరో కాదు. ఆ ఫోన్ చేసింది అమన్. రాధ ఫోన్‌కి అమన్ అయితే ఎట్టకేలకి ఒక రోజైతే ఫోన్ చేశాడు. రాధ ఫోన్ లిఫ్ట్ చేసి, "అమన్ ఏమైంది? ఇన్ని రోజులు ఎక్కడికెళ్ళావు? నా ఫోన్ ఎందుకు లిఫ్ట్ చేస్తలేవు? నేనెంత బాధపడ్డానో తెలుసా? నేనెంత భయపడ్డానో తెలుసా? అసలు నీకేమైంది? ఎందుకు ఫోన్ లిఫ్ట్ చేయలేవు? ఎందుకు మెసేజెస్‌కి రిప్లై ఇస్తలేవు?" అని ప్రశ్నల మీద ప్రశ్నలైతే అడగడం స్టార్ట్ చేసింది. "హలో రాధా! ఆగు ఆగు. నీ ప్రశ్నలతోటి నన్ను సతమతం చెయ్యకు. ఏం కాలేదు. నువ్వు కంగారు పడకు" అని అమన్ అయితే చెప్పాడు. అమన్ రాధతో ఇలా అన్నాడు. "రాధా నిన్నొకసారి కలవాలని ఉంది. ఒకసారి నువ్వు మా ఊరికి రా. ఇక్కడ జరిగిన విషయమంతా నీకు నేను డైరెక్ట్‌గా కలిసి చెప్తాను. నువ్వైతే మా ఊరికొచ్చేయి" అని చెప్పాడు. రాధ అమన్ చెప్పిన విధంగానే నెక్స్ట్ డే రెడీ అయ్యి అమన్ వాళ్ళ ఊరికైతే వెళ్ళిపోయింది. అక్కడ ఒక పాత గుడి, అంటే ఎంత పాతదంటే పురాతనమైన గుడి. అక్కడికి ఎక్కువ మనుషులు గూడా ఎవరు రారు. అంటే వస్తారు గుడికి. కానీ చాలా అంటే చాలా తక్కువ మంది వచ్చే గుడి దగ్గరైతే వీళ్ళు కలిసారు. రాధ అమన్‌ని చూడగానే, "అమన్ ఎలా ఉన్నావు? నిన్ను చాలా మిస్ అయ్యాను" అని చాలా ప్రేమగా మాట్లాడింది. కానీ అమన్ రాధతో మాట్లాడే మాటల్లో మాత్రం ప్రేమ ఎక్కడా కనిపించలేదు. అమన్ రాధతో ఇలా అన్నాడు. "రాధ నేనొక విషయం చెప్పాలి నీకు. నువ్వు బాధపడొద్దు" అని అన్నాడు. "అదేం లేదు అమన్, చెప్పు. నువ్వేం చెప్పాలనుకుంటున్నావో చెప్పు" అని రాధ అమన్‌తో అన్నది. అప్పుడు అమన్ ఏమన్నాడు, "నువ్వు నాకొద్దు. లెట్స్ బ్రేక్. మన లవ్‌ని ఇక్కడితో ఆపేద్దాం" అని చెప్పేశాడు. ఖతం. ఒక్కసారిగా రాధకి గుండె పగిలినంత పనైపోయింది. ఏం చేయాలో అర్థం కాలేదు. ఏడుస్తూ ఉంది. "అమన్! అమన్!" అరుస్తూ ఉంది. పిలుస్తూ ఉంది. అయినా అమన్ ఏమాత్రం పట్టించుకోకుండా వెళ్ళిపోతూ ఉన్నాడు. అప్పుడు రాధ ఒక మాట అన్నది. "అమన్ నువ్వు లేకుంటే నేను చచ్చిపోతా" అని అమన్‌తో రాధ అన్నది. అప్పుడు అమన్, "చచ్చిపోవాలనుకుంటే చచ్చిపో. నాకెలాంటి అభ్యంతరం లేదు. నాకు మాత్రం నువ్వొద్దు" అని చెప్పేసి ఎళ్ళిపోయాడు. అమన్ మాటలు విన్న రాధకి చాలా బాధేసింది. అసలు బ్రతకాలన్న ఆశే లేదు. చనిపోవాలని నిర్ణయించుకుంది. ఒక పాయిజన్ బాటిల్ కొనుక్కొచ్చుకొని అదే గుడిలో తాగి స్పృహ తప్పి అదే గుడిలో పడిపోయింది. ఇంతకీ రాధ చనిపోయిందా? లేదా బ్రతికే ఉందా? అనే విషయాన్ని నేను పార్ట్ 2 వీడియోలో అయితే చెబుతాను. సో, ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పార్ట్ 2 కోసం వెయిట్ చేయండి.